మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు లోకేష్ భేటీ. ఏపీలో ఐటీ అభివృద్ధికి సహకరించాలని బిల్ గేట్స్ కు విజ్ఞప్తి. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు నిధుల విడుదలకు హెడ్కో ఆమోదం. హైటెక్ సిటీలోని కొత్త క్యాంపస్ ను ప్రారంభించాలని రేవంత్ రెడ్డిని కోరిన హెచ్సిఎల్ సిఇఓ. విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని గూగుల్ కు విజ్ఞప్తి. మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం. దావాస్ లో 3వ రోజు కూడా చంద్రబాబు కీలక సమావేశాలు. శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్. జనవరి 30 వరకు విమానాశ్రయానికి సందర్శకులు రావద్దని ఆదేశాలు. తెలంగాణలో డైపోర్ట్ ను నిర్మించి వేర్ హౌస్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. డైపోర్ట్ ను మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తామన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేకు నితీష్ కుమార్ షాక్. ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరిస్తూ జేడీయూ కీలక నిర్ణయం. కుంభమేళాలో మంత్రులతో పాటు పుణ్యస్నానాలు ఆచరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మణిపూర్లో కీలక పరిణామం. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్ పార్టీ. ఖైరతాబాద్ లో కూల్చివేతలను అడ్డుకున్న దానం నాగేందర్. అధికారులపై ఆగ్రహం. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు వేచి చూడాలని స్పష్టీకరణ. తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ ను కలిసిన సైఫ్ అలీ ఖాన్. సకాలంలో ఆసుపత్రికి తరలించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సైఫ్. గుండెపోటుకు గురైన పద్మాకర్ గౌడ్ ను పరామర్శించిన కేటీఆర్. 3,410 గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయన్న సీతక్క. 96% గ్రామాల్లో గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడి. గ్రామ సభలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య. ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయన్న దిల్ రాజు. నల్గొండ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి. తెలంగాణ హైకోర్టుకు 4 అడిషనల్ జడ్జిలు. జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ రేణుక, జస్టిస్ నరసింహరావు, జస్టిస్ మధుసూదన్ నియామకం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ. వి ప్రకాష్ ను ప్రశ్నించిన కమిషన్. 101వ సాక్షిగా ప్రకాష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కమిషన్. చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. రేవంత్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్న హరీష్ రావు. దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లలో పాటు డైరెక్టర్ ఇంటిపై ఐటీ రైడ్స్. డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ తొలి స్పందన. మంత్రిగా తనకు చేతి నిండా పని ఉందన్న లోకేష్. చంద్రబాబు పెట్టిన టార్గెట్లపై ఫోకస్ చేశానని వెల్లడి. సంక్రాంతికి వస్తున్నాం, జబర్దస్త్ స్కిట్ కాదన్న దర్శకుడు అనిల్ రావిపూడి. పుష్ప 2 కలెక్షన్ల లెక్కలు తీస్తున్న ఐటీ అధికారులు. తనిఖీలు నిర్వహిస్తున్న 55 ఐటీ అధికారుల బృందాలు. టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ కార్యదర్శి. పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా మెగా టోర్నీ. ప్రతి జట్టు ఆటగాళ్ల జెర్సీలపై పాకిస్తాన్ పేరుతో టోర్నీ లోగో. ఇంగ్లాండ్ ను మోస్తరు స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా. 20 ఓవర్లలో 132 పరుగులకు ఆల్అౌట్ అయిన ఇంగ్లాండ్.